అసూయపడే వాళ్ళు, కడుపులో విషం ఉండే వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా సమస్యలు పేరుకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం. కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకపోయి జటిలంగా మారింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని విద్యుత్ శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి ఇట్లా ప్రభుత్వంలోనే ఉండే కార్పొరేషన్లకు కూడా వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంకు లోన్లు కాకుండా బ్యాంకులలో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి 1,11,000 కోట్ల రూపాయలు చేబదులు సర్దుబాటు అంటాం కదా, అంటే విద్యుత్ శాఖ కావచ్చు, సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. అందుకే నేను శాసనసభలో వైట్ పేపర్ ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నుంచి అధికారంతో పాటు మాకు బదిలీ అయిన అప్పులను తప్పులను పారదర్శకంగా చట్టసభలో చర్చకు పెట్టిన. ఆ రోజు స్పష్టంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి పనిచేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, పెన్షన్స్, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి చెల్లింపులు, అదేవిధంగా గతంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, కొత్తగా మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వీటన్నిటిని కూడా లెక్కలేస్తే ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల అవసరము మనకు తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయలు. కొన్ని పథకాలను పక్కన పెట్టిన 22,500 కోట్ల రూపాయలు నువ్వు తల తాకట్టు పెట్టైనా ప్రతి నెల మన ఖర్చులు ఉన్నాయి. ఇందులో పెద్ద విద్య, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతాన్ని కుటుంబాన్ని నడపడానికి ఏ విధంగా అయితే ఇంటి కిరాయితో పాటు పిల్లల చదువులు, వైద్యానికి, లేకపోతే పాల బిల్లు, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, ఇట్లా ఏ విధంగా అయితే విడగొట్టుకొని మొదటి తారీఖు నాడు జీతం వస్తే పాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నీళ్ళ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పిల్లల ఫీజులు ఎన్ని కట్టాలి, లేకపోతే ఇంట్లో పెద్దలు ఉంటే వైద్యానికి ఎంత ఇవ్వాలి, మందులు ఎంత కొనుక్కోవాలి, ఇవన్నీ పండుగ వచ్చినప్పుడు ఇంటికి ఆడపిల్లలు వస్తే చీర ఎట్లా పెట్టాలి, సారీ ఎట్లా పెట్టాలని ఎట్లా లెక్కలేసుకొని
ఒక సగటు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి సంసారాన్ని ఏ విధంగా గౌరవంగా గుంభనంగా నడపడానికి కష్టమున్న పంటి బిగువన కష్టాన్ని దిగమింగుకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే మళ్ళీ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదైనా పిల్లలు ఎదుగొస్తే ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మీకు కొంత ఇబ్బంది అయినా గతంలో రావాల్సిన బకాయిలు రాకపోయినా అవి డిఏ రూపంలో కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే మీరు దాచిపెట్టుకున్న మీ సొంతం మీ జీతంలో మీరు కటింగ్స్ ద్వారా దాచిపెట్టుకునే కూడా మీరు అడిగితే సమయానికి రాకపోవడం ఎన్నో సమస్యలు. కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితిలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మందే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలలో యువతలలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు రేషన్ కార్డులు, ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేది, ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది. ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే.